సార్ ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఏం లేదు వసుదా, ఏదో ఫ్యామిలీ ఇష్యూస్. వీటేంటి దాటేస్తున్నాడు? అదేంటి సార్, నేను ఈ కుటుంబంలో వ్యక్తిని అన్నారు. కుటుంబ విషయాలు నాతో పంచుకోకూడదా? నీకు తెలియందేముంది వసుదా, సృజని ఎంత ప్రేమగా పెంచాను. తను అడిగింది ఏది కాదనకుండా ఇచ్చాను. అలాగే తను గోపిని కావాలి అన్నా కాదనలేకపోయాను. అలాంటిది ఇప్పుడు శ్రీకర్ నా మేనల్లుడు అని తెలిసాక వీడేంటి బద్దలవ్వాల్సిన అగ్నిపర్వతాన్ని అరచేత్తో ఆపినట్టు అలా ఆగిపోయాడు. ఏంటి సార్ అలా ఆగిపోయారు? ఏం లేదు వసుదా, శ్రీకర్ నా మేనల్లుడు అని తెలిసాక గోపిని ఇంటి అల్లుడిగా నేను అంగీకరించలేకపోతున్నాను. ఎందుకో నా మనసు ఒప్పుకోవటం లేదు. నువ్వే చెప్పు, శ్రీకర్ లాంటి బుద్ధిమంతుడు, చదువుకున్నవాడు, సృజనకు వరసైనవాడు, స్వయాన నా చెల్లెలి కొడుకు ఉండగా మరొకరిని సృజన భర్తగా ఎలా ఊహించుకోగలను? అంటే లేదు వసుదా, ఏ రకంగా చూసినా, ఎన్ని రకాలుగా ఆలోచించినా శ్రీకరే సృజనకి సరైన వాడు. ఏమైంది ఈరోజు వీడికి? వీడికి వీడే ప్రశ్నిస్తాడు, దానికి వాడే సమాధానం చెప్తాడు. ఆ మాత్రం దానికి నన్ను అడగడం దేనికి? ఏ మాట్లాడేవాడు వసుదా? చెప్పు, సృజనకి శ్రీకర్ అయితేనే బాగుంటుంది కదా. నా చెల్లెలు కూడా ఇదే కోరుకుని ఉంటుంది. తను బతికుంటే ఇదే తన కోరిక కూడా అని చెప్పేది. పెళ్ళైన ఏ ఆడపిల్ల అయినా తనకి కూతురు పెడితే తన పుట్టింటికి కోడలుగా చేయాలని, అదే మగపిల్లాడు పుడితే తన పుట్టింటి నుంచే తన ఈ ఇంటికి కోడలుగా రావాలని కోరుకుంటుంది. నా చెల్లెల కోరిక కూడా అదే అయి ఉంటుంది కదా. తనకంటూ నేనేం చేయలేకపోయాను. ఇష్టం లేని పెళ్లి చేసుకుంది అని పట్టించుకోవడం మానేశాను. ఎన్ని కష్టాలు పడిందో. నాకు దూరమైనందుకు ఎంత ఆవేదన చెందిందో అని నేను ఏ రోజు ఆలోచించలేదు. తను అవేవీ పట్టించుకోకుండా తన కొడుకుని మాకు దగ్గర చేయాలనుకుంది. మా ఆఫీసులో ఒక సాధారణ ఎంప్లాయీగా పెట్టి మనసులు గెలిచాకే మావాడవ్వాలి అనుకుంది. శ్రీకర్ కూడా ఏ రోజు తన పరిధి దాటి ప్రవర్తించలేదు. తను నా మేనల్లుడు అనే చదువు తీసుకోవడం కానీ, దర్పం ప్రదర్శించడం కానీ ఎప్పుడూ చేయలేదు. నాకు అంతకంటే మంచివాడు అల్లుడుగా దొరుకుతాడా? దొరకడు సార్, ఖచ్చితంగా దొరకడు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా శ్రీకర్ కంటే మంచి మేనల్లుడు దొరకడు. మీ చెల్లెలు కొడుకుగా ఆదిత్య మౌర్య గారి మేనల్లుడుగా ఉండాల్సిన ప్రతి అర్హత శ్రీకర్ బాబుకుంది. కానీ ఆదిత్య మౌర్యకి అల్లుడవ్వాలంటే అర్హతలు సరిపో, ప్రేమ ఉండాలి. మీ కూతురికి శ్రీకర్ మీద ప్రేమ ఉండాలి, శ్రీకర్కి మీ కూతురి మీద ప్రేమ ఉండాలి. ఇన్ని రోజుల నుంచి శ్రీకర్ బాబు మనతో కలిసి ఉంటున్నాడు, మీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా శ్రీకర్ బాబు సృజన గారిని ప్రేమిస్తున్నట్టు, తన పైన ప్రేమ ఉన్నట్టు ప్రవర్తించడం మీరు చూసారా? సృజన గారికి శ్రీకర్ బాబు బావ అని తెలియకపోవచ్చు,
కానీ శ్రీకర్ బాబుకి సృజన గారే తన మరదలని తెలుసు కదా. మరి వరసైందని ఏ రోజు చనువు తీసుకోలేదే, ప్రేమ పలుకులు పలకలేదే. అంటే శ్రీకర్ బాబుకి సృజన గారంటే ప్రేమ లేదు. తనకి ఈ ఇంటి అల్లుడు అవ్వాలని లేదు. మీ మేనల్లుడుగా మీకు దగ్గరవ్వాలనుకున్నాడు కానీ సృజనకి భర్త అవ్వాలని అనుకోలేదు. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే ఒప్పుకుంటాడా? కాదంటాడు. కాదంటాడని ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఇంతకాలం తనేంటి అనేది మనకి తెలియదు కాబట్టి తెలియకూడదు అనుకున్నాడు. కాబట్టి అలా ఉన్నాడేమో. ఇప్పుడంతా తెలిసిపోయింది కాబట్టి తనకి ఇష్టం ఉందని చెప్పొచ్చేమో. సరే, మీరన్నట్టే అనుకుందాం. శ్రీకర్ బాబుకి ఇష్టం ఉంటే సరిపోతుందా? సృజన గారికి ఇష్టం ఉండాలి కదా. ఆవిడికి గోపి అంటే ఇష్టం. గోపినే ప్రేమించానని, గోపినే పెళ్లి చేసుకుంటాను అని చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు మేనల్లుడు వచ్చాడని మీరు మనసు మార్చుకున్నట్టు సృజన మనసు మార్చుకోదుగా. తన ప్రేమని కాదన్నారనే బాధతో తను ఏమైనా చేసుకుంటే? నిజమే వసుదా, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. నేను ఎంత మూర్ఖంగా ఆలోచించానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒకసారి నా చెల్లెలి ప్రేమని కాదని తప్పు చేశాను. 28 తనకు దూరం అయ్యాను. కనపడితే కళ్ళెర చేశాను, కసురుకున్నాను. నిజం తెలుసుకుని తనకు దగ్గరవ్వాలని తన దగ్గరికి వెళ్తే తను మాత్రం ఈ అన్నయ్యకు శాశ్వతంగా దూరం అయింది. సార్, బాధపడకండి సార్. అన్నీ తెలిసిన మీరే ఇలా బాధపడితే ఎలా? ప్రేమకి తమ పర భేదాలుండవు, ధనిక పేద భేదాలుండవు, అంతెందుకు వయసు భేదాలు కూడా ఉండవు. ఒకప్పుడు మీ చెల్లెలు గారు మీ ఆఫీస్లో పనిచేసే ఒక సాధారణ ఉద్యోగిని ప్రేమించింది. ఇప్పుడు మీ కూతురు గతం మర్చిపోయిన గోపిని ప్రేమించింది. రేపు మీరు మీకంటే వయసులో చాలా చిన్నదాన్నైనా నాలాంటి వారిని ఎవరినైనా ప్రేమించొచ్చు. అంటే మాట వరుసకు చెప్తున్నాను. ప్రేమనేది ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద పడుతుందనేది ఎవ్వరని చెప్పలేం కదా. బీజానికి నీళ్లు పోసాను, త్వరలోనే మొక్క మొలుస్తుంది.
గోపి ఎక్కడికి వెళ్ళాడు? తారా, గోపి కనిపించాడా? ఎప్పుడు లంచ్ బాక్స్ తెచ్చిచ్చి వెళ్ళాడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. ఏమైనా కావాలా? లంచ్ టైం అయింది కదా, అందుకే. ఏంటి ఇంకా వర్క్ చేస్తున్నారు? ఇట్స్ ఆల్రెడీ లేట్. పదండి లంచ్ చేద్దాం. సారీ సృజన, లెడ్జర్స్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో ఆపేస్తే చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. మీరు స్టార్ట్ చేయండి, నేను 10 minutes లో వచ్చి జాయిన్ అవుతాను. ఓకే, నువ్వు రా బావా. ఇంకేంటి బావా విశేషాలు? గోపి, ఇలారా. ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను మేడం. లేదే, నేను ఆఫీస్ అంతా వెతికాను నీకోసం. ఎక్కడ కనిపించలేదు. మొత్తం వెతికారా? అయితే నేను బయటికి వెళ్ళాను మేడం. బయటకా? ఎందుకు? లైట్ల కోసం బయటికి వెళ్ళాను మేడం. లైట్ల కోసమా? లైట్ల కోసం అంటే లైట్ల కోసం కాదు, అవి వెలిగించడం కోసం. లైట్స్ వెలిగించడం కోసం బయటికి వెళ్ళడం ఏంటి? అంటే లైట్లు వెలగాలంటే కరెంటు బిల్ కట్టాలి కదా, అది కట్టడానికి వెళ్ళాను మేడం. నేను ఆల్రెడీ కట్టేశాను కదా. అదే మేడం, అక్కడికి వెళ్ళానా, ఇక్కడి నుంచే కట్టేశానని చెప్పారు. వెంటనే వచ్చేసాను. నీకోసం ఎంతసేపు చూసామో తెలుసా? బాగా ఆకలి అనిపించింది, అందుకే బావతో కలిసి తినేసా. నాకు కావాల్సింది కూడా అదే. ఏంటి? అదే మేడం, మీరు సమయానికి తినడమే నాకు కావాలి. సరే, నువ్వు భోంచేయ్. గోపి, అబద్ధం చెప్పావు కదూ? అలా ఎలా చెప్పేశారు? అబద్ధాలు ఆడటం అనేది ఒక ఆర్ట్. అది అందరికీ అంత ఈజీగా రాదు. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నానండి, ఆవిడకి కనపడకుండా. ఎందుకలా? నేను కనపడకపోతేనే కదండి ఆవిడ శ్రీకర్ సార్తో కలిసి భోజనం చేస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, వాళ్ళ మధ్య బంధం పెరుగుతుంది. గొప్ప ప్లానింగే.
మరేమనుకున్నారు? అప్పటికి నాకు ఒకటి కొట్టిందండి. ఏంటది? నేనైతే కనపడకుండా వెళ్ళాను. మీరిక్కడే ఉంటారు కదా, వాళ్ళిద్దరి మధ్య పానకంలో పుడకలా. నేను పానకంలో పుడకనా? అంటే అలా అని కాదు, మీరు మధ్యలో ఉంటే నేను పడిన కష్టమంతా వృధా అవుతుందని. నా అదృష్టం కొద్దీ మీకు పని ఉండడం మంచిదైందండి. పని లేదు, ఉందని చెప్పాను. అంటే అబద్ధం చెప్పారా? ఎందుకు? అంటే మీరు కూడా వాళ్ళిద్దరి మధ్య ఎందుకులే అని అబద్ధం చెప్పారా? అంటే మీకు కూడా వాళ్ళిద్దరిని కలపాలనుందా? వాళ్ళిద్దరూ కలిస్తేనే కదా గోపి నువ్వు సృజనకి దూరం అయ్యేది, నాకు దగ్గర అయ్యేది. మీరు దేవత అండి. నాకు మీలాంటి వాళ్ళు తోడుంటే చాలు, ఏదైనా సాధిస్తా. మీరు తినేకండి, నేను బాక్స్ తెచ్చుకుంటాను, ఇద్దరం కలిసి తిందాం. ప్రేమల్లో అనగనగా సమయములో తొలి కథగా వేయింతలయ్యే నా సగుణం, నువ్వు నా పక్కన ఉంటే మంచం అవుతున్నా మరి కొంచెం, నువ్వు నా పక్కన ఉంటే. హాయ్ బావా, నువ్వు కూడా మాతో పాటు ఇంటికి వస్తున్నావా, గెస్ట్ హౌస్ కి వెళ్తున్నావా? గెస్ట్ హౌస్ కి వెళ్తాను. అదేంటి, మార్నింగ్ డాడ్ తో అన్నావు కదా ఏదో ఒక టైంలో వచ్చి కలుస్తాను అని. వస్తాను, బట్ గెస్ట్ హౌస్ కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను. సరే గోపి, వెళ్దామా? ఏంటి గోపి, అయితే ఇంకో నువ్వు రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకు మేడం? సృజనకి బావ వచ్చాడు కదా, తన దగ్గరికి ప్రాబ్లమే కాదు, ఈగ కూడా వాళ్ళనివ్వకుండా ఉండడానికి శ్రీకర్ ఉన్నాడు. ఇక నీలాంటి బాడీ గార్డ్ అవసరం లేదు. అవును మేడం, మీరు చెప్పింది కరెక్టే. అయితే ఇక నుంచి నేను ఆఫీస్కి రాను, ఇంట్లోనే ఉంటాను. ఏంటి డెసిషన్స్ మీరే తీసుకుంటారా, నన్ను అడగరా? గోపి, నువ్వు నాతోనే ఉంటావు, అనుక్షణం నా పక్కనే ఉంటావు, ఇదే ఫైనల్. తారా, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. బాబా, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే. ఏంటి తారా, నువ్వు కూడా? నేను అందరి ముందు నీ మీద నాకు ప్రేమ ఉందని చెప్పాను, అలాగే నువ్వు కూడా చెప్పేయ్. నిజం చెప్తున్నాను మేడం, నేను మిమ్మల్ని ప్రేమించలేదు.